నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆయన సామాజిక న్యాయానికి కట్టుబడిన వ్యక్తి. ఆయన చనిపోయిన రోజు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి చనిపోతే రాలేనటువంటి జనం ఆయన చనిపోయిన రోజు మొత్తం హైదరాబాద్ నగరం దిగ్బంధమైందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సేట్లు కూడా ఎవరైతే బంగారానికి సంబంధించిన వ్యాపారాలు చేసే సేట్లు కూడా ఆయన రథానికి ఎదురొచ్చి పూలదండతోటి చెప్పులు తీసి ఆయన చూడడానికి అవకాశం లేనప్పటికీ కూడా ఆ రథానికి దండించి దండం పెట్టుకున్న చరిత్ర ఉన్న మహానుభావుడు ఎవరంటే అది కట్టగానే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన ఇందాక నా ముందు మాట్లాడుతూ ఒక అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సామాజిక తెలంగాణ రావాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి గద్దర్ గారు. అలాంటి సామాజిక తెలంగాణ రాకపోతే దొరల తెలంగాణ వచ్చిందని ఆ దొరల్ని కలగడానికి కూడా దాదాపు 3 గంటల సమయం వెచ్చించవలసిన అవసరం వచ్చింది. అయినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వని దుర్మార్గులు చేశారని చెప్పి ఇందాక నా ముందు మాట్లాడిన అన్న ఒక చెప్పడం జరిగింది. అదే నేను అంటున్నాను, ఆయన సంస్కరణ సభకి వేలాది మంది వస్తున్న తరుణంలో ఏ పార్టీకి ఆ రాజకీయ పార్టీ మేము ఓన్ చేసుకోవాలని చెప్పి ఆ సంస్కరణ సభని ఆ అంత్యక్రియ కార్యక్రమాన్ని మేము ఓన్ చేసుకోవాలని చెప్పి తాహతలాడుతున్న అన్ని రాజకీయ పార్టీలు ఆ సమయంలో కేసీఆర్ కూడా అందులో ఒకరని చెప్పి ఆ కేసీఆర్ అన్న రథం మరి ఏదైతే మన అన్న ఊరేగింపుగా రథం వస్తుందో ఆ రథం ఒక చోట నుంచి ఇంటి దగ్గరికి రావడానికి కేవలం అరగంటలో రావడానికి అవకాశం ఉంటే కేసీఆర్ అరగంటలో వస్తుందని చెప్పి ఇంటికి చేసి చెప్తే ఆయన వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటే అక్కడ ఆ స్థలంలో కానీ ఆ రథం రావడానికి 3 గంటలు పట్టిందని ఆయన బతుకున్నప్పుడు 3 గంటలు వెయిట్ చేసిన కేసీఆర్ని చనిపోయిన తర్వాత 3 గంటలు చెప్పి వెయిట్ చేసిన చరిత్ర మనం గద్దెగారుకున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఖచ్చితంగా ఎన్ని పనులున్నా అన్న సీట్ల వెంకటేశ్వర గారు కానీ మన సిద్ధు కానీ అలాగే మన భీమశంకర్ కానీ చెప్తే ఖచ్చితంగా అన్న సభకు పోవాలని చెప్పి నేను బయలుదేరి రావడం జరిగింది. ఎందుకంటున్నానంటే అన్నకి సమానంగా పంచే కారణం ఆయన మా సామాజిక న్యాయానికి కట్టుబడిన వ్యక్తి. ఇంట్లో ఉన్న మరి తండ్రి సంపాదించిన ఆస్తిని కొడుకులందరూ కూడా సమానంగా పంచుకోవాలన్న దాతృత్వం కలిగిన మహనీయుడు ఎవరన్నారంటే ఆయన గద్దర్ గారు అని చెప్పి నేను ఎందుకంటున్నానంటే సామాజిక న్యాయం అనే ఎస్టీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా కొట్లాడుతుంటే 94 నుంచి మద్దతు ఇచ్చిన మహానీయుడు అన్న నా తమ్ముడు కూడా మా రిజర్వేషన్ అనుభవించాలని ముందుకొచ్చి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నాడంటే ఆయన గద్దర్ గారు అని చెప్పి మా అధికారులంతా కూడా ఆయన్ని మనసులో ఇక్కడ మేము గుర్తుంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను వేదిక మీద చెప్పగలుగుతాను. అదేవిధంగా మరి ఏదైతే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది మరి యువత ఖచ్చితంగా మన విప్లవ భావాలు ఉన్నటువంటి మరి అన్ని మన గద్దర్ గారి విప్లవ భావాల్ని యువతలో నింపే విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం పెద్దలందరి మీద ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు యువతలో అంతా కూడా ప్రశ్నించే తత్వం ఎక్కడా కూడా కనబడడం లేదు. ఆ ప్రశ్నించే తత్వం కానీ లేకపోతే భవిష్యత్తులో బానిసత్వం రావడానికి అవకాశం ఉన్నదని అటువంటి ప్రమాదాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పెద్దలందరికీ విప్లవభావాలతో నా సోదరులందరికీ నేను సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా యువతిని ప్రశ్నించే కాలం మనం పెట్టవలసిన అవసరం ఉన్నదని, లేదంటే పెను ప్రమాదమే రాబోతుందని మళ్ళీ పాత రోజున మనకు దాపరించబోతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి సామాజిక తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.